హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షనర్ల తాజా సమాచారం. ఏప్రిల్ 30 వరకే గడువు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జీవితాల్లో పెను మార్పులు తీసుకువచ్చే 8వ వేతన సంఘం పనులలో ఇప్పుడు అత్యంత కీలకమైన వేగం పుంజుకుంది. తమ భవిష్యత్తు వేతనాలు మరియు పెన్షన్ల నిర్ణయ ప్రక్రియలో భాగస్వాములు కావాలనుకునే వారికి, ముఖ్యంగా పదవీ విరమణ పొందిన పెన్షనర్లకు ఏప్రిల్ 30, 2026 వరకు మాత్రమే చివరి అవకాశం ఉంది. ఈ 8వ వేతన సంఘం కేవలం గదిలో కూర్చొని లెక్కలు వేయటం కాకుండా, క్షేత్రస్థాయిలో అసలు పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వివిధ ఉద్యోగ సంఘాలు, పెన్షనర్ల అసోసియేషన్లు మరియు స్వచ్ఛంద సంస్థల నుండి నేరుగా సలహాలు మరియు సూచనలను ఆహ్వానిస్తోంది. అంటే మీ సమస్యలు ఏమిటి? అలాగే ధరల పెరుగుదల వల్ల మీరు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏమిటి? మరియు రాబోయే 10 ఏళ్లలో మీ యొక్క ఆర్థిక అవసరాలనేవి ఎలా ఉండబోతున్నాయో ప్రభుత్వానికైతే మీరు నేరుగా వివరించవచ్చు. ఈ అవకాశం ఉంది. ఒకవేళ మీరు లేదా మీ సంఘం ప్రతినిధుల ద్వారా స్వయంగా కమిషన్ బృందాన్ని కలిసి మీ సమస్యలను ముఖాముఖిగా కూడా ప్రపోజనల్ హియరింగ్ వివరించాలని అనుకుంటే దానికి ఏప్రిల్ 10, 2026 లోపల అధికారికంగా ఈమెయిల్ ద్వారా ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. అలా కూడా తీసుకోవచ్చు. ఇలా అనుమతి తీసుకున్న వారికి మాత్రమే కమిషన్ తన షెడ్యూల్‌లోని సమయాన్ని కూడా కేటాయిస్తుందనమాట. మరి వేతనాల పెంపుదల ఎంత ఉండాలి? అలాగే ఫిట్‌మెంట్ ఫార్ములా ఏ రకంగా ఉండాలి? మరియు పెన్షనర్లకు ఇవ్వాల్సిన అదనపు ప్రయోజనాలపై మీ యొక్క లిఖితపూర్వక అభిప్రాయాలను లేదా రిప్రజెంటేషన్‌లను కూడా పంపడానికి ఏప్రిల్ 30, 2026న ఆఖరి తేదీగా గడువైతే నిర్ణయించబడింది. ఈ గడువు ముగిసిన తర్వాత వచ్చే ఎటువంటి అభ్యర్థనను కమిషన్ అయితే పరిగణలోకి తీసుకోదు. కాబట్టి ఈ సమయం చాలా విలువైనది. ఆహ్, ఇంకా ఎవరైనా మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని పంపకపోతే వెంటనే పంపియండి. ఈ గడువులోపు అందిన అన్ని సూచనలు, నివేదికను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కమిషన్ తన తుది నివేదికకు ఒక రూపకల్పన చేస్తుంది. ఈ కమిషన్ కేవలం ఫైళ్ళకు మరియు గణాంకాలకే పరిమితం కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలలో పర్యటించి ఉద్యోగుల వాస్తవ జీవన ప్రమాణాలను పరిశీలించాలనైతే నిర్ణయించుకోవడం ఒక విశేషం. ఈ పర్యటనల పరంపరలో భాగంగా మొట్టమొదటి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ను అయితే ఎంపిక చేసుకున్నారు. అక్కడ స్థానిక యూనియన్‌లు, కార్మిక సంఘాలతో సమావేశమై వారి యొక్క ప్రాంతీయ సమస్యలను, అక్కడి జీవన వ్యయాన్ని కమిషన్ సభ్యులు స్వయంగా వారే నోట్ చేసుకోనున్నారు. ఈ పర్యటనల ద్వారా వచ్చే సమాచారం నివేదికలో కీలక పాత్ర పోషిస్తుంది. తదుపరి ఏ ఏ రాష్ట్రాల్లో పర్యటిస్తారు, ఎక్కడ సమావేశాలు జరుగుతాయనే పూర్తి వివరాలను కూడా ఆయా భాగస్వాములకు మరియు సంఘాలకు ఈమెయిల్ ద్వారా ఎప్పటికప్పుడు అయితే ఈ యొక్క సమాచారం అయితే తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. మరి ప్రస్తుతం ఉద్యోగులు మరియు పెన్షనర్లు ప్రధానంగా ఆశ పెట్టుకున్నటువంటి అంశం ఏంటంటే అరియర్స్. బకాయిలండి. మనకు తెలిసినట్టుగా ఏడో వేతన సంఘం యొక్క 10 ఏళ్ల కాల పరిమితిని డిసెంబర్ 31, 2025 నాటికి అధికారికంగా అయితే గడువు ముగిసిందనమాట. సెవెంత్ పీఆర్‌సీకి. దీని అర్థం ఏమిటంటే, ఎనిమిదో వేతన సంఘం సిఫార్సులు మరియు కొత్త వేతనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా జనవరి 1, 2026 నుండి అమల్లోకైతే రావాల్సి ఉంది. అయితే కమిషన్ తన నివేదికను సిద్ధం చేయడానికి మరియు ప్రభుత్వం దానిని ఆమోదించడానికి కొంత సమయం పట్టవచ్చు. ఒకవేళ నివేదిక సమర్పణలో లేదా అమలులో జాప్యం జరిగి అది 2026 మధ్యలో లేదా చివరిలోనైనా అమలైనా సరే దానిని వెనుకటి తేదీ నుండి అంటే జనవరి 1, 2026 నుండే వర్తింపజేయడం అనేది ఆహ్, సాంప్రదాయంగా అయితే వస్తోంది. అలాంటప్పుడు అలా జరిగినప్పుడు జనవరి 1 నుంచి వేతనం లేదా పెన్షన్ మొత్తాన్ని కలిపి ఒకేసారి అరియర్స్ రూపంలో ఉద్యోగుల చేతికి అందిస్తారు. ఇది వారి ఆర్థిక స్థితిని ఒక్కసారిగా మెరుగుపరిచే భారీ మొత్తంగా ఉండే అవకాశము ఉంది. మరి
నవంబర్ 3, 2025న అధికారికంగా ఏర్పాటైన 8వ వేతన సంఘానికి తన తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పించటానికి సుమారుగా 13 నెలల స్వల్ప సమయం మాత్రమే ఉందింకా. అతి తక్కువ కాలంలోనే దేశవ్యాప్తంగా ఉన్న 1,00,00,000 మందికి పైగా ఉన్న వ్యక్తులు అభిప్రాయాలను సేకరించడము, వాటిని విశ్లేషించడం మరియు ప్రభుత్వ ఖజానాపై పడే భారాన్ని అంచనా వేయటం వంటి భారీ బాధ్యతలు ఈ కమిషన్‌పై ఉన్నాయి. ఈ కొత్త అప్‌డేట్‌తో ఉద్యోగుల మరియు పెన్షనర్ల వర్గాల్లో ఒక రకమైన సానుకూల వాతావరణం నెలకొంది. ఎందుకంటే ఈ వేతన సంఘం తీసుకునే నిర్ణయాలు కేవలం ప్రస్తుత విధుల్లో ఉన్న 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకే కాకుండా, దేశం కోసం సేవ చేసి పదవీ విరమణ పొందిన 67 లక్షల మంది పెన్షనర్లకు కూడా సమానంగా వర్తిస్తాయి. అంటే మొత్తం మీద 1,10,00,000 మందికి పైగా కుటుంబాలపై ఈ యొక్క వేతన సవరణ ప్రభావం అయితే చూపుతుంది. ప్రస్తుతం పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలు, వైద్య ఖర్చులు మరియు ఇతర జీవన అవసరాల దృష్ట్యా ఈ వేతన సవరణ తమకు తగినంత ఆర్థిక భరోసాను కల్పిస్తుందని అయితే అందరూ ఆశగా ఎదురుచూస్తూ ఉన్నారు. ఏప్రిల్ 30 లోపు వచ్చే విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకొని కమిషన్ తన తుది నివేదికలో ఉద్యోగులకు మరియు ముఖ్యంగా వృద్ధ పెన్షనర్లకు ఏ మేరకు ఊరటనిచ్చే ప్రకటన చేస్తుందో అనైతే అందరూ వేచి చూస్తూ ఉన్నారు.